నమస్తే వ్యూవర్స్. ఇవి లేడీ ఫింగర్స్ మనందరికీ తెలుసు కదండి. చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని మనం న్యాచురల్గా ఫ్రై చేసుకుందామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. వీటిని ఇప్పుడు వాటర్లో ఈ విధంగా యాడ్ చేసుకుందామండి. అన్నీ చిన్న పీసెస్ లాగా కట్ చేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు సన్ రైజ్లో పెట్టేసి ఆ తర్వాత న్యాచురల్గా మనం ఈ బెండి ఫ్రై తయారు చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఆయిల్లో పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఒక గుంట గట్టెడు ఆయిల్ యాడ్ చేశానండి. ఇక బెండి పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. 2 మినిట్స్ సన్లైట్ ఆఫ్టర్. ఇక వీటిని ఇప్పుడు మనం ఈ ఫ్రైలో దేనండి కర్రీ లీవ్స్ పోపు మసాలా ఫ్రైలో యాడ్ చేస్తున్నానండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు మనం ఈ లేడీ ఫింగర్స్ ఫ్రై అండి, అదేనండి బెండి ఫ్రైని తయారు చేసుకున్నామండి. చూస్తున్నారు కదండి, మన బెండి పీసెస్ ఏ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిపాటి పసుపు, 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వెరీ న్యాచురల్గా మనం ఇప్పుడు ఈ బెండి ఫ్రైని తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్గా ఓన్లీ ఆయిల్తో కర్రీ లీవ్స్ పోపు మసాలా సీడ్స్తో ఇప్పుడు మేము ఫ్రైని రెడీ చేసుకుంటున్నామండి. మన బెండకాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఈ విధంగా చాలా వరకు తక్కువ మోతాదులో కనిపిస్తున్నాయండి. చూస్తున్నారు కదా, ఇలాగే ఒక 2-3 నిమిషాల తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మన బెండీస్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. ఇక అంతేనండి. ఇక ఏ విధమైన మసాలాలు కానీ ఏమీ లేవండి. ఓన్లీ ఉప్పు, పసుపు, కారం, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, అదేనండి తిరగమాత గింజలు, ఆయిల్ అండి. న్యాచురల్గా సింప్లీగా ఏ విధంగా మేము ఈ ఫ్రైని తయారు చేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. బై అండి.